సిటీ ప్రేక్షకులు నమస్కారం. చూడండి, ఈరోజు ఎవరు వచ్చారో తెలుసు కదా. సినిమా కూడా ట్రైలర్ చూశారు, ఆర్టిస్ట్ అందరూ వచ్చారు. ఆర్టిస్టు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు వచ్చారు. సార్ సినిమా బిగ్ బ్రదర్ అని చెప్పి సినిమా వస్తుంది. సినిమాకి సంబంధించిన బ్రదర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. సో మీ అందరితో మాట్లాడడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు, మీరు కూడా రెడీగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన ప్రొడ్యూసర్ అండి, మీసాలు ఆయన జాగ్రత్తగా మాట్లాడిన ఆయనతో. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర గారు మీరు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. మీతో ఆడియన్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా మాట్లాడిన ఆయన. ఈయన హీరో సార్. ఓకే, ఈయన గారు డైరెక్టర్. ఈయన ఎట్లా మనకు పరిచయం, మన గోసంగి సుబ్బారావు అని చెప్పి చాలా తెలుగు సినిమాలు చేశాడు. ఇప్పుడు భోజ్పూర్లో ఈయన ఏమంటారంటే రాజమౌళి ఆఫ్ భోజ్పురి. ఎందుకంటే రాజమౌళి గారు వరుసగా హిట్స్ ఇచ్చారు, ఈయన కూడా వరుసగా హిట్స్ ఇచ్చారు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అక్కడ భోజ్పూరిలో. సో ఆయన మనకు ఎట్లా పరిచయం, వీళ్ళిద్దరు కొత్త. సార్ మీరు చెప్పండి సార్ ఫస్ట్గా. అందరికీ నమస్కారం. సిటీ కేబుల్ ప్రేక్షకులు అందరికీ, యూనిట్ అందరికి కూడా నమస్కారం. యా, నేను గోసంగి సుబ్బారావుని, ఈ బిగ్ బ్రదర్ సినిమా డైరెక్టర్ని. ఓకే, బిగ్ బ్రదర్ ఎందుకు సార్ టైటిల్ ఏంటది? బిగ్ బ్రదర్ అంటే ఇది ఒక ఫ్యామిలీ కథ సార్. మాకు హలో బ్రదర్స్ అని పరిచయం ఉంది, ఈ సత్యనారాయణ గారు పరిచయం చేస్తారు. ఇప్పుడు బిగ్ బ్రదర్ నిన్న ఒక ప్రోగ్రామ్ లో ఇదే జరిగింది. అచ్చా, బిగ్ బాస్ అంటే చిరంజీవిది బిగ్ పెద్ద హిట్, అలాగే బ్రదర్స్ అంటే హలో బ్రదర్స్ హిట్. డైరెక్టర్ గారు రెండు తీసుకునేసి బిగ్ బ్రదర్ అని పెట్టాడు. యాక్చువల్ గా నా కథకి పెద్దన్నయ్య క్యారెక్టర్ ఫ్యామిలీలో పెద్ద, అందుకని బిగ్ బ్రదర్ అని పెట్టాల్సింది వచ్చింది. సో అలా దానికి ఏంటంటే పెద్దన్నయ్య అని పెడితే కొంచెం ఏదో మోటుగా ఉంటుందని బిగ్ బ్రదర్. ట్రెండ్ మారింది కదా, సూపర్, అందుకని బిగ్ బ్రదర్ అని పెట్టాల్సింది వచ్చింది. సార్ ఇప్పుడు సార్ మీరు చెప్పండి, మీరు హీరో ఈ సినిమాలు చేస్తున్నారు, మీరు గతంలో చేసింది ఏంటి, తెలుగులో ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎట్లా? ఫస్ట్ మనం అక్కడ ఒకడు ఉంటాడు అనే సినిమా ఇంతకుముందు 19లో వచ్చిందండి. అక్కడ ఒకడు ఉంటాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్తే చేస్తాడు అన్నట్టు. సో ఆ సినిమా మంచి అప్లాజ్ వచ్చిందండి, బాగా బీసీల్లో 75 days కూడా ఆడింది ఆ సినిమా, బాగా ఆడింది. సో మాకు కూడా రిటర్న్స్ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత మధురపూడి గ్రామం అని నేను కత్తి మల్లికార్జున డైరెక్ట్ చేశాడు. సో ఆయన ఆ సినిమా బాగా మంచి రెవెన్యూ వచ్చింది, మంచి అప్లాజ్ వచ్చింది. ఇంటి పేరు చూసి మర్చిపోయా, భయపడి ఉంటారు కత్తి మల్లి చూస్తారా చేస్తారా బెదిరించి సినిమా. ఆ సినిమాలో కూడా అంతే, లేపుతుంటాం తలకాయలు. అబ్బో, మొత్తం 4 తలకాయలు లేపుతాను అందులో. చాలా రస్టిక్ గా ఉంటుంది. సో మనకి రాజమండ్రి చుట్టుపక్కల మచిలీపట్నం బాగుంటుంది సినిమా. మంచి దానికంటే మనకి రీజనల్ గా నాకు బెస్ట్ యాక్ట్ అవార్డు వచ్చింది, నేషనల్ లెవెల్లో వచ్చింది, ఇంటర్నేషనల్ గా రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మనకి రీజనల్ ఫిలిం ప్లస్ యాక్టర్ ప్లస్ డైరెక్టర్కి వచ్చింది. తర్వాత జైపూర్ ఇంటర్నేషనల్ మళ్ళీ అందులో వచ్చింది. మొన్న దాసరి ప్రతిభారత్న అవార్డు వచ్చింది నాకు ఆ సినిమా ద్వారానే. నెక్స్ట్ దాసరి కళా దర్బార్ వాళ్ళు దాసరి పురస్కార్ అవార్డు ఒకటి ఇచ్చారు. తర్వాత మళ్ళీ డిఎన్ఆర్ అవార్డ్స్ అని మన శిల్పకళా వేదిలో జరిగింది పెద్ద, అందులో నాకు స్పెషల్ అప్రిసియేషన్ అవార్డు ఇచ్చారు. మొత్తం 6 అవార్డులు వచ్చినాయి ఆ సినిమా ద్వారా మనకి. 6 అవార్డు డబుల్ అనమాట. ఇప్పుడు 4వ సినిమా సార్? 4వది మొన్న January 5th ఈ సంవత్సరం వచ్చింది. అది ఇది లాస్ట్ ఇయర్ వచ్చినాటికి ఈ సంవత్సరం ఇస్తారు కదా. సో మనం January 5th రాఘవరెడ్డి అనే సినిమా చేసాం. అందులో నేను, రాశి, నందిత, శ్వేత, ఓసాని, రఘుబాబు, ఫుల్ కాస్ట్. అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, బాగానే ఉంది అది. నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బ్రదర్ ఈజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి. ఓకే, మీ ప్రోమోలు చూస్తే మొత్తం గడ్డంతో ఉన్నారు, అది నిజమో సినిమాతో అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది ఒరిజినల్. సో ఇప్పుడు బిగ్ బ్రదర్ సార్, ఈ బిగ్ బ్రదర్ ఎవరు సార్ హీరోయిన్లో? మనం ప్రియా హెగ్డే అని పెట్టాం. యాక్చువల్గా పాకీ హెగ్డే, షీ ఈజ్ ఫేమస్ దేర్. ఏం హెగ్డే సార్? పేరు పాకీ హెగ్డే. పాకీ హెగ్డే మనకు కొంచెం తేడాగా ఉంటుందని ప్రియా హెగ్డే అని మార్చాం. మనకు ఆల్రెడీ పాకీ ఉంది కదా. అవును, పాకీ హెగ్డే అంటే అందరూ కర్ణాటక అమ్మాయి. యాక్చువల్ కర్ణాటక కానీ షీ డిడ్ మోర్ మూవీస్ ఇన్ భోజ్పూరి, మరాఠీ, పంజాబీ. అటు సైడ్ వెళ్ళిపోయింది. బాంబేలో ఉంటుంది, బోటబంద బాంబే. ఓకే ఓకే. సో అంటే మనకి సంథింగ్ లైక్ మన విజయశాంతి లెవెల్. వాళ్ళ అర్థమైంది పాకీ అంటే యాక్చువల్ పక్షి పాకీ అనేది. ఓకే ఓకే. సో ఆవిడ ఇంకొకరు ప్రీతి శుక్లా యూపీ నుంచి, బట్ ఆమె కూడా ఎక్కువ భోజ్పూరి సినిమాలు, హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్. మొత్తం పాన్ ఇండియా హీరోయిన్స్ తీసుకొచ్చారు అక్కడ. పాన్ ఇండియా హీరోసే, ఓకే హీరోయిన్సే. హీరో కూడా నిషార్ ఖాన్ అని మనం ఇక్కడ శ్రీ సూర్య అని పెట్టాము పేరు, తెలుగు ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు. అతను కూడా చిన్న సినిమాలు చాలా చేశాడు.
తనతో నేను ఒక 2 మూవీస్ చేయడం జరిగింది. ఓకే ఓకే అది సార్ మీరు చెప్పండి సార్, ఇదే సబ్జెక్ట్ ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ బాగా నచ్చిందండి కథ. ఓకే. నాకు సినిమాలు అంటే నా ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కూడా. ఇది ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అమ్మ నాన్న, నాయనమ్మ, అక్క చెల్లి, అన్న తమ్ముడు, భార్య, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ వచ్చింది ఆ సినిమా గుర్తుకొస్తే ఆ టైప్లో సినిమా ఉంటుంది. మంచి మాస్ సినిమా అవుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతమైన సబ్జెక్టు. ఒక మా హీరోగా త్యాగం చేస్తాడు కుటుంబానికి, సాక్రిఫైస్ చేస్తాడు. అది ఇందులో పాత రోజుల్లో మా చిన్నతనంలో బాగా చూసాను అలాంటి సినిమాలు. తర్వాత సినిమాలు ఏమన్నా ఏదో తర్వాత అంతా మాస్ అయిపోయింది కదా, అది ఎందుకు పోతే లేదు. ఓకే. సో ఆ రకంగా ఈ సినిమా తీయడం జరిగింది. ఓకే. అందులో ఇంతకుముందు సినిమాలు కూడా మా అన్ని కూడా ఏదో ఒక సినిమాలో ఒక కంటెంట్ ఉంటుంది. ఫస్ట్ పిక్చర్ ఏమో డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి తీసాం. యూత్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి యాక్సిడెంట్ చేసి వాళ్ళు ఫిక్స్ అవడానికి ఏమేమి ఇబ్బందులు పడ్డారు. టోటల్ స్టోరీ 1 day అయిపోద్ది. నైట్ మొదలు ఎడితే రేపు పొద్దున అయిపోద్ది. 5 క్యారెక్టర్లు సినిమా అది. వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ వెళ్తే నేను ఉంటారు. వీటితోటి ప్రాబ్లం అండి. మళ్ళీ ఏం టైటిల్ అండి అది? ఉంటాడు. మంచి అప్లాజ్ డ్రింక్ చేస్తే యాక్సిడెంట్ చేయడం వల్ల జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, తాగడం వల్ల పరిణామాలతోటి తీసాం. మంచి కామెడీ ప్లస్ సినిమా అయింది. తర్వాత సినిమా కూడా విలేజ్ పాలిటిక్స్ మీద తీసాం. విలేజ్ పాలిటిక్స్ లో మధురపూడి గ్రామాన్ని నేను మొన్న కూడా మన ఎలక్షన్ లో చాలా మంది మాట్లాడుకున్నారు, ఊరికి ఎక్కివద్దు నేను ఎత్తాను నువ్వే వెయ్యి అని. అమ్మ సినిమాలు ఎప్పుడో పెట్టాం. మొన్న అందరం కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ ఈ ఎలక్షన్కి అందరూ ఫోన్లు వస్తున్నాయి, చాలా ఖర్చు పెట్టేస్తున్నాం, డబ్బులు దాఖలు చేస్తున్నారు, మనకి ఎప్పుడు వస్తాయి, వ్యవస్థ ఎప్పుడు మారిద్దో, డబ్బులు పంచకుండా పార్టీ గెలవాలి అన్న కాన్సెప్ట్. అట్లా ఆ సినిమా తీసాను మధురపూడి గ్రామం నేను. తర్వాత సినిమా ఇప్పుడు కాలేజీలో వాటిలో డ్రగ్స్ గంజాయి వీటి మీద వస్తున్నాయి. ప్రొఫెసర్ రాఘవరెడ్డి అని ఆ సినిమాలో ఈ గంజాయి మీద డ్రగ్స్ మీద జరిగే పరిణామాలు అంటే తీసాం. సో సినిమా మొత్తం ఫ్యామిలీ అది అంటున్నారు, ఏం లేదంటున్నారు. వాళ్ళు పోస్టర్ చూస్తే ఫ్యామిలీ అనుకుంటున్నారు, తెలిసిపోతుంది వాళ్ళకి ఏంటి అనేది. ట్రైలర్ చూపించారు మీరు బిగినింగ్, దాంతో వాళ్ళకు తెలిసిపోయింది ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇందులో అని. ఇంట్లో ఫ్యామిలీ సబ్జెక్ట్ అందరు కుటుంబ సమేతంగా. మరి నాలాంటి వాడు ఎక్కడ పోవాలి సార్? కొంచెం మాస్ ఏమైనా ఉంటుందా? మీకు కూడా ఉంది సార్ దాంట్లో, మీరు కూడా చూడొచ్చు. మీ కామెడీ కూడా ఉంటుంది ఇందులో. కమెడియన్లు కూడా ఉన్నారు. గుండు సుదర్శన్ గారు మామూలు కామెడీ చేయలేదు ఆయన. అలాగే గౌతమ్ రాజు గారు, మరి రాజేంద్ర అని మన తెలుగు ఆర్టిస్టులు వాళ్ళందరూ కామెడీ చేశారు బాగానే. కామెడీ సాంగ్స్ ఏంటండి? సాంగ్స్ గురించి? సాంగ్స్ 6 సాంగులు ఉన్నాయండి. 6 సాంగులు? అబ్బో, అద్భుతంగా ఉంటాయి సాంగ్స్. ఈ ఇద్దరు హీరోయిన్ల కథ నాకు అర్థం కాలేదు. పై ఇద్దరు హీరోయిన్లు హీరో డిమాండ్ అది లేకపోతే ప్రొడ్యూసర్ గారి డిమాండ్? ఈ కథ డిమాండ్ అండి. అన్న తమ్ముడు కదా. అచ్చా, అన్నకో హీరోయిన్ తమ్ముడు అట్లా. ఓకే. అన్న తమ్ముడా? మీరు అన్న మీకు బిగ్ బ్రదర్. విజయశాంతి అక్కడ. అచ్చా, ఇక్కడ భోజ్పూరిలో. మరాఠీ, గుజరాతీ అన్ని నార్త్ లాంగ్వేజ్ లో అన్నింటిలో అమ్మాయి విజయశాంతి లెవెల్. అలా ఆమెకి బాగా మంచి మెచ్యూర్డ్ ఆర్టిస్ట్. చాలా సీన్లు, ట్రాజడీ సీన్లు కూడా చాలా అద్భుతంగా చేసింది, బాగా చేసింది. మంచి ఆర్టిస్ట్. అవి సాంగులు గురించి ఎట్లాంటి సాంగులు ఉన్నాయి? మొత్తం 6 సాంగులు. సాంగులు అంటే ఇప్పుడు మనం వింటున్నాం వచ్చే కొత్త సినిమాల్లో సాంగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని, మెలోడీ అలా ఎలా వాటికి డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం ఈ సాంగ్స్ మీరు విన్న తర్వాత అసలు మనం సాంగ్స్ నీవు ఎంతకాలం అయింది అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఎవరు డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ రాజు పైడే అని, మ్యూజిక్ డైరెక్టర్ ఓంజా అని బాంబే అతను. ఆయన చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీపు గారు అని ఇక్కడే చేశాడు, కోటి గారి దగ్గర చేశాడు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేశారు. సూపర్. ఆల్ సాంగ్స్ అతనే చేశాడు, ఒకే మాస్టర్. డిఫరెంట్ గా చేశాడు. ఓ వెరీ గుడ్. వ్యామ్ సాంగ్ ఏదో ఉన్నట్టుంది, ఉందండి. ఐటమ్ సాంగ్ ఉంటుంది. ఐటమ్ సాంగ్. ఎవరు అమ్మాయి ఐటమ్ గెస్ట్ అపీరియన్స్? అమ్మాయి కూడా భోజ్పూరి. అమ్మాయి నిషా డూబే అని, భోజ్పూరి అమ్మాయి. అమ్మాయి ఆల్రెడీ డూబుగా అమ్మాయి చాలా ఫేమస్ 50 సినిమాల హీరోయిన్. ఓ, మన దాంట్లో గెస్ట్ అపీరియన్స్ సాంగ్. ఎక్కడ? భోజ్పూరిలో. అంటే అక్కడ భోజ్పూరిలో నిషా దుబే మ్యూజికల్ నైట్ అంటే అబ్బో వేలల్లో ఆడియన్స్. అమ్మాయి స్టేజ్ మీద మైక్ పట్టుకుందంటే ప్రోగ్రామ్ ఇవ్వడానికి వేలు, మాక్సిమం లక్షల్లో ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి ప్రోగ్రాంలు ఇస్తుంది అమ్మాయి.
మంచి టాలెంటెడ్. సో ఆ ఫీల్డ్ నుంచి మాకు పరిచయం చేస్తున్నాం తెలుగు వాళ్ళకి పరిచయం చేస్తున్నాం. సూపర్. అయితే అందులో ఒక హీరో, తెలుగు హీరో ఉంటాడు అమ్మాయితో పాటు. ఎవరండి ఆయన? విశ్వ కార్తిక్ అని. ఇప్పుడు నిన్న మొన్న కూడా సినిమా వచ్చింది అతను. విశ్వ కార్తికేయ. మొన్న మాకు కూడా వచ్చాడు, కలియుగంలో మాకు వచ్చాడు, గెస్ట్ వచ్చాడు మొన్న. ఆ సాంగ్ లో గెస్ట్ అపిరెన్స్ చేశాడు అతను, ఆ అమ్మాయి పక్కన. ఆయన ఏం చేస్తాడు సినిమాలో? పాత్ర ఏంది? పాత్ర గెస్ట్ అపిరెన్స్ సాంగ్. ఓకే. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అన్న. ఎక్కడి నుంచి, ఏం పేరు? నా పేరు మధు అన్న, నేను మిర్యాలగూడ నుండి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి? మిర్యాలగూడ. మిర్యాలగూడ. పడుకొని ఇప్పుడే లేచావా? లేదన్న, చూస్తున్నాను నెట్టి ఎప్పుడు. ఇప్పుడే లేచి మాట్లాడుతున్నట్టుంది. అట్లేం లేదన్న. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మాట్లాడండి మా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారితో. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? సార్, నాకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. వెరీ గుడ్. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చూస్తూ ఉంటాను నేను. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉంటాను చాలా వరకు. ఓకే. సత్తన్న రెగ్యులర్ గా అంటే కాల్ అయితే ఇప్పుడు మాట్లాడేది ఇదే ఫస్ట్ టైం కాల్ చేశాను సార్తో. ఇట్లా కాల్ కలుస్తుందా లేదా అన్న డౌట్ తో కాల్ చేశాను. ఓకే, కలిసింది మీకు? కలిసింది. బిగ్ బ్రదర్ తో కలుస్తుంది మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాట్లాడడానికి మీ సిటీ విజన్ వాళ్ళు కలిపినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను నేనైతే. యా, ఓకే ఓకే. టీజర్ చూసానన్నా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మా మిరాలు కూడా దిక్కు ఏమైనా షోస్ పడుతున్నాయా అన్న? పడతాయండి, థియేటర్లో వేస్తున్నారు. మిరాలు కూడా దిక్కు పడితే ఖచ్చితంగా చూస్తానన్నా. చూడండి, మీరు చూడండి, మీ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళండి. బాగా నచ్చుతుంది మీకు, సినిమా ఎంజాయ్ చేయొచ్చు, ఖచ్చితంగా చూడండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న సార్, నన్ను కూడా థ్యాంక్స్ అన్న. ఈ కాల్ అసలు కలుస్తుందా లేదా అన్న ఎక్సైట్మెంట్. అది టెస్ట్ చేసావు ఫస్ట్. నువ్వు యాక్చువల్ నువ్వు కాల్ చేయాలని చేయాలి, టెస్ట్ చేసావు, వీళ్ళు పనికొస్తారు పని రారా అని చెప్పి. అంటే ఒక స్మాల్ డౌట్ ఉండేదన్న, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కాల్స్ జస్ట్ ఫేక్ కాల్స్ ఉంటాయి అన్న టాపిక్ కూడా ఉంటాయి కదా. బయట నుండి కలుస్తుందో లేదా అన్న డౌట్ తో చేశానన్న. ఓకే ఓకే, డౌట్ తీరింది మొత్తానికి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రండి ఆఫీస్కి, సత్యానంద్ బట్టి. ఖచ్చితంగా ఆఫర్ ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ మూవీ చేయబోతున్నాం, ఎక్కువ మంది కావాలని. ఓకే. మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు హీరో గారు ఆఫర్ ఇస్తున్నారు, మిమ్మల్ని ఆఫీస్కి రమ్మని పిలుస్తున్నారు ఆయన. చూడు, గొప్ప ఆఫర్ ఇచ్చారు మీకు, మీరు రావచ్చు, కలవచ్చు, ఫోన్ లేపుతారా లేపరా అని చెప్పి. చూడు, ఇప్పుడు యాక్టింగ్ కూడా మీకు దొరుకుతుంది ఒక ఫోన్ కాల్లో. మీరు హీరో గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన రమ్మని పిలిచారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా వస్తాను సార్. నాకు చిన్నప్పటి నుండి అంటే చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. ఓకే. చిన్న చిన్న వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను నేను. మంచి ఆపర్చునిటీ నాకు. థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ సిటీ విజన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, మనం ఎక్కడ ఉన్నాం సార్? ఐటమ్ సాంగ్ దిక్కు. ఐటమ్ సాంగ్లో ఉన్నాం. సో మొత్తం అంతా భోజ్భర్ని ఇక్కడ తెలుసుకున్నారు మీరు. హీరోయిన్ విజయశాంతి, హీరోయిన్ని, ఈమెని, అవును, లక్షల్లో ఉన్న అభిమానులని మొత్తం తీసుకొచ్చి చేశాను ఇక్కడ. బట్ ఇక్కడ కూడా ఇండస్ట్రీలో వాళ్ళు తెలుసు వీళ్ళకి, అందరికి, మన ఇండస్ట్రీ వాళ్ళకు వాళ్ళ గురించి మొత్తం తెలుసు ఇక్కడ ప్రతి వాళ్ళకి. రామనాయుడు గారు భోజ్పురిలో సినిమా చేశారు. అవును, అందులో హీరోయిన్ కూడా ఈమె. ఈ అమ్మాయి నాకు దాదాపు ఇప్పుడు నేను ఈ అమ్మాయి డూబే అని చెప్పాను కదా, ఈ అమ్మాయి ఒక 4 సినిమాల్లో నాకు ఐటమ్ సాంగ్ చేసింది. పిలవంగానే వచ్చి ఓకే సార్ అని చేస్తూ ఉంటుంది, కాదనదు. నెక్స్ట్ టైం హీరోయిన్ ఇస్తా అని చెప్తాడు ముందు. 4 సినిమాల నుంచి అట్లాగే చెప్తాడు, కానీ ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసినా మనకి ఇమీడియట్లీ కాల్ చేస్తుంది అమ్మాయి, తెలుగు అర్థం అవుతే. అంటే వాళ్ళు సుబ్బారావు గారిని సుబ్బూజీ అని ఉంటారు, సుబ్బాజీ అని. ఇక ఆయన చెప్తే ఫేమస్, ఆయన మాట చెప్తే కాదన్న ఆయన చెప్తే.
ఎంత పెద్ద హీరో అయినా స్టార్ అయినా రాజమౌళి కదా వాళ్ళు ఒకసారి అడిగి చిన్న క్యారెక్టర్ ఉంది 2 సీన్లు ఉన్నాయి లేకపోతే ఒక సాంగ్ ఉంది మీరు చెయ్యాలి ఖచ్చితంగా సార్ ఎప్పుడు పలానా రోజు ఇంకా మన నాకు బిజీగా ఉన్నాను ఆ రోజు ప్రోగ్రామ్ ఉంది ఇవన్నీ నాకు చెప్పరు ఇంకంతే వచ్చి చేస్తున్నాం సార్ ఇంకా అది వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారో లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు ఎట్లా సార్ అక్కడ పోయి జెండా పాతారు? మాకు చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మరి అనుకోకుండా మీకు ఇప్పుడు బాంబేలో నేను తీసుకెళ్ళిపోయి సత్యన్న గారు ఒక ఇంటర్వ్యూ ఉంది మీరైతే బాగా చేస్తారు చేయండి అంటే మీరు వస్తారు. ఎవరు కేర్ చేస్తున్నారు? కొట్టి పంపిస్తాను. అదే అట్లా అనుకున్నా నేను కూడా. ఫస్ట్ సినిమాకి వెళ్ళేటప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినా నాకు తెలిసింది ఓహో ఎవరైనా బాగుంటే రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ బాగుంది రిసీవ్ చేసుకున్నారు అనుకోండి మీరే అన్నారు మళ్ళీ ఎల్లుండి కూర్చుందాం హీరోయిన్స్ అని. ఖచ్చితంగా కూర్చుంటాం. అమలాపురం మరి చూడండి ఎంత పెద్ద కమెడియన్ ఆయన. శంకర్ హైదరాబాద్ మనకు సార్ భాష ఇవన్నీ లేదు సార్, మనలో నటన ఉంది, మనలో వర్క్ ఉంది, అవి చూపించగలిగితే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు అంతే. మీ ఫస్ట్ సినిమా ఏంటి సార్ భోజ్పూరిలో? భోజ్పూరిలో కైసే కహీ తోహరా సే ప్యార్ హో గయిల్. ఒకసారి చెప్పండి ప్లీజ్. కైసే కహీ తో తోహరా సే ప్యార్ హో గయిల్ అంటే మీ ఎలా జరిగింది ప్రేమ నీతో? నాలో ఉన్న ప్రేమని మీతో ఎలా చెప్పగలను? ఓహో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? హీరోయినా హీరోనా? హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ రెండు వస్తాయి. వాళ్ళు టీజింగ్ చేసుకుంటుంటారు కానీ ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ సినిమా బ్లాక్ బస్టర్, ఫస్ట్ సినిమా. అది చూసిన తర్వాతనే నాకు పేరు వచ్చింది అక్కడ. తర్వాత రామానాయుడు గారు నన్ను పిలవటం మాట్లాడటం ఆయన సినిమా తీయటం జరిగింది భోజ్పూర్లో. ఆయన సినిమా మీరేనా? శివ అనే పేరుతో నేనే చేశాను. ఆ సినిమాతో టోటల్ ఇండస్ట్రీ పూర్తిగా ఫస్ట్ సినిమా ఒక 40% మారిస్తే ఆ రామానాయుడు గారి సినిమాతో 100% ఇండస్ట్రీని మారి. ఏ సినిమా? శివ అంటే టైటిల్ కథ. అదే ఎట్లాంటిది కాన్సెప్ట్? అది కాన్సెప్ట్ మా భోజ్పూర్ వాళ్ళకి మీరు ఏం చేశారు? ఏ మాయం చేశారు మీరు? మాయం లేదు, వాళ్ళు మాస్ హీరోస్, అంతా మాస్ హీరోసే. అక్కడ ఆడియన్స్ ఎవరు ఉండరు. ఓ హలో హలో సార్ నమస్తే. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి? ఏం పేరు? సార్ నా పేరు భవానీ సార్, నేను తార్నాక నుంచి మాట్లాడుతున్నాను. భవానీ నమస్కారం. అన్నా సత్యన్న నమస్తే. నమస్కారం భవానీ గారు, బాగున్నారా? బాగున్నానన్నా, మీరెలా ఉన్నారు? సూపర్ బాగున్నామ్మా. మా బిగ్ బ్రదర్ వచ్చారు ఇక్కడ. నమస్తే అండి. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అమ్మా, బాగున్నాం. మా అందరికి పెద్ద అన్నయ్య. టీజర్ చూసాను అన్న, చాలా బాగుంది. సీరియస్లీ థ్యాంక్ యూ. అన్న తమ్ముల రిలేషన్షిప్స్ గురించి బాగా చెప్పారు. సో నేను డెఫినెట్ గా మూవీ చూస్తానన్నా. చూడాలమ్మా, చాలా నచ్చింది నాకు టీజర్, నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. చూడండి, మీరు చూడటమే కాదు మీ ఫ్రెండ్స్ని మీ బంధువుల్ని అందరినీ తీసుకెళ్ళాలమ్మా. షూర్ సార్, డెఫినెట్లీ తీసుకెళ్తాను. ఎందుకంటే అది రిలేషన్షిప్స్ పైన ఉంది కాబట్టి అవుతుంది తొందరగా. అవునండి, మీనింగ్ కూడా బాగుంది కాబట్టి బిగ్ బ్రదర్ కూడా బాగా పెట్టారు టైటిల్. లేని చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ లో. ఓకే. సో డెఫినెట్ గా తీసుకెళ్తాను సార్ నేను. థ్యాంక్ యూ. ఓకే అన్న, బై. థ్యాంక్ యూ అమ్మా, బై. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం బ్లాక్ బస్టర్ 15 సినిమాలు చేశారా మీరు అక్కడ? 15 ఇట్లు. అందుకే నేను తిరిగి మళ్ళీ ఇటు రాలేకపోయాను. మొన్ననే అందుకే ఓ పదం యూజ్ చేశాను నేను. ఏంటది? అందరూ మన ప్రెస్ మీట్లో మురళీమోహన్ గారు, అశోక్ కుమార్ గారు అట్లా పెద్ద వాళ్ళు అందరు ప్రెస్ మీట్లో వచ్చారు. వాళ్ళ ముందు అందరూ నా గురించి చెప్తుంటే నాకు అనిపించింది అలా. ఏంటంటే ఇది నా తెలుగు కళామ తల్లి ఒడిని విడిచి దత్తతకు భోజ్పూర్కి వెళ్ళాను కొంతకాలం. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నా తెలుగు కళామ తల్లి ఒడిలోకి ఇప్పుడు వచ్చాను. ఇక్కడ తెలుగు కంటిన్యూ చేస్తాను అనేసి. అంటే మనకు ఒక్కొక్క చోట ఒక్కొక్క టైం దొరుకుతుంది అంతే. ఎక్కడ టైం ఉందో అక్కడ రాజ్యమేలు అన్నారు. 15 సినిమా హిట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏ సినిమా చూస్తున్నారు? మళ్ళీ కొత్త సినిమా బిగ్ బ్రదర్ తోటి వెంకటేశ్వరరావు గారు మీరు నాకు మళ్ళీ తెలుగులో ఛాన్స్ ఇచ్చి రీఎంట్రీ కల్పించారు. వాళ్ళకు ధన్యవాదాలు నిజంగా. పాతవాడు మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళకి కళామ తల్లి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది, వాళ్ళు చేశారు. ఇప్పుడు మనం కాల్స్ చూస్తున్నాం, అందరూ ఫ్యామిలీ అనేటప్పటికి ఫ్యామిలీ సబ్జెక్ట్ లేక ఎంత ఇది ఉందో చూస్తున్నాం. సో రిలేషన్షిప్ ఎక్కడికి పోవండి, పోవు.
సో బిగ్ బ్రదర్ తర్వాత ఏమైనా చేస్తున్నారండి? అవునండి, ఒక 2 మూవీస్ చేస్తున్నా తెలుగులో. త్వరలో అవి కూడా నేను మీకు అనౌన్స్ చేస్తాను. తప్పకుండా సార్. మీ బిగ్ బ్రదర్ కూడా చాలా బిగ్ హిట్ కావాలి. హలో హలో, నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సబిత సార్. మీ పేరు సబిత? అవును సార్. ఎక్కడి నుంచి అమ్మా? కుకట్పల్లి నుంచి సార్. కూకట్పల్లి నుంచి. ఓకే, చెప్పు సవిత, ఏం కావాలి? ఎవరితో మాట్లాడతావు? మీరు ఎవరితో మాట్లాడిస్తారంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. నాతోనే మాట్లాడు, ఎవరితో మాట్లాడకు. అయితే ఇంకా గ్రేట్, ఇంకా మంచిదే. ఏం చేస్తావు సవిత నువ్వు? నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను సార్. ఐటీలో? ఆయన ఎక్కడ పని చేస్తాడు? మా ఆయన ఇంకా ఎక్కడ పని చేస్తున్నా నాకు తెలియదు సార్. ఆయన అన్నాను కానీ మీ ఆయన ఎక్కడ పని చేస్తా తెలీదా? పెళ్లి కాలేదని సార్ మీ ఆయన మీ ఆయన గురించి అనుకుంటున్నావా? నేను అంటున్నాను చెప్పి ఎట్లా అనుకున్నావు? మీరు అన్నారుగా మీ ఆయన ఎక్కడ పని నేను ఆయన అనలేదమ్మా, మీ నాయన ఎక్కడ పని చేస్తాడు అన్నా. నీకు అర్థం కాలేదు. నీకు తొందర ఉంది, నీకు తొందర పని చేసుకోవాలని చెప్పి. సత్తన్నా ఏం మా దగ్గర కౌంటర్లు ఇస్తారా మీరు? సరే మా హీరోతో మాట్లాడు ఒకసారి. మీ ఏరియాలో ఉన్న మా జేఎస్ఎం మాల్, ఆ మాల్స్ లో మీ దగ్గర 2-3 సార్లు ఉంది సినిమా, తప్పకుండా చూడండి. మీకు ఉన్నాడు సినిమా. హలో చెప్పండి. కూకట్పల్లిలో కూడా సినిమా ఉంది. అంటే మూవీ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఎన్నో మూవీస్ వస్తున్నాయి, అన్ని రిలేటబుల్ గా ఉన్నాయి. ఏది చూసినా అబ్బా సేమ్ కాన్సెప్ట్, సేమ్ స్టోరీ కదా అనిపిస్తుంది. మరి కరెక్ట్, వాటన్నింటికి ఇది డిఫరెంట్గా ఉంటుందమ్మా. ఇది ఒక ఫ్యామిలీ కమర్షియల్ సినిమా. ఫ్యామిలీ ఎంటర్టైన్, కామెడీ ఉంటుంది, అనుబంధాలు ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. ఒక డిఫరెంట్ మూవీ. మీకు బిగ్ బ్రదర్ అనగానే తెలిసిపోయి ఉంటుంది రిలేషన్షిప్ ఉన్న సినిమాని. అంటే ప్రీవియస్ గా బిగ్ బ్రదర్ అనేసి హిందీలో ఒక మూవీ ఉంది. అవును, హిందీలో ఉంది. అజయ్ దేవగన్. అవునండి. సో అది కాదు రీమేక్ కాదు, ఇది స్ట్రైట్ మూవీ, సంబంధమే లేదు. ఇది అన్ని తరహాల వాళ్ళకి, అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి నచ్చే సినిమా అండి. పెళ్లి అయిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, అన్ని గ్రూపుల వాళ్ళు చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆల్సో, యాక్షన్ ఎంటర్టైనర్ అండి. అట్ ద సేమ్ టైం యూత్ కూడా ఉంది, అది లేదనుకోవద్దు, అది ఉంది. యూత్ వాళ్ళకి కూడా ఉంది, పెళ్లి కాని వాళ్ళకి కూడా ఉంది, నీలాంటి వాళ్ళకి. లేదు ఏదో చనువుతో మాట్లాడతాం సవిత, మీరు అట్లా అనుకోకండి తప్పక. వెరీ గుడ్. మా హీరో ఆశీర్వదించండి ఒకసారి, విష్ చేయండి మీరు ఒకసారి. సినిమా హిట్ గా. యా ప్లీజ్. హలో హాయ్ అండి. కాదండి, ఇది 5వ సినిమా. ఫస్ట్ మూవీ అక్కడొకడు ఉంటాడని 19లో వచ్చింది. శివ కంఠంనేని అని కొట్టండి, మీరు యూట్యూబ్లో వస్తాయి సినిమాలు. తర్వాత మధురపూడి గ్రామం అనే ఒకటి చేశాను. మధురపూడి గ్రామం అనే నేను లాస్ట్ ఇయర్. దానికి నాకు నేషనల్, రీజనల్, ఇంటర్నేషనల్ లెవెల్ అవార్డులు కూడా వచ్చినాయి. తర్వాత రాఘవరెడ్డి అని ఒక సినిమా చేశాను, January 5th రిలీజ్ అయింది. మధ్యలో ఒక హిందీ సినిమా చేసాం, అదే భోజ్పూరి సినిమా. ఇది మళ్ళీ 5వ సినిమా. అలా ఏం లేదు, ఒకటి సుబ్బారావు గారు అటు ఒకటి ఇటు ఒకటి చేసామంతే. అంటే కొంత ఈ ఆర్టిస్టులు అటు పక్కన వాళ్ళని ఇటు పక్కన వాళ్ళని ఇప్పుడంతా కొంచెం పాన్ ఇండియా లెవెల్ అయిపోయింది. అటు ఒక హీరో ఇటు ఒక హీరో తీసుకుని చేస్తున్నారు ఇప్పుడు కొంచెం అట్లా. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ హిందీ అండ్ అటు నార్థన్ లాంగ్వేజ్ బాగానే మాట్లాడతాను. దట్ వే ఓకే. Okay sir, wishing you good luck sir. Definitely ee movie kuda super success avvalani నేను కోరుకుంటున్నాను sir. Thank you. రేపే అండి. ఓకే, గరం టైం తో మరి వెళ్తాం sir. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. Wishing you good luck sir to whole the team. Thank you అమ్మా సవిత. అమ్మా సో ఆ రకంగా మీరు సినిమాలు హిట్ చేసి ఇక్కడ మళ్ళీ సినిమాలు చేయబోతున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా లేవా? బిగ్ బ్రదర్ అన్నారు అయిపోయింది, మా అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇంతకి? నెక్స్ట్ బిగ్ బ్రదర్ ఏం చేస్తున్నాడు ఇంతకి?
మా ఇంకా 2 సినిమాలు వచ్చాయనండి. సూపర్. ఆల్రెడీ మణిశంకర్ అని ఒక సినిమా చేసాము, అందులో కూడా ఈ అమ్మాయి ఉంది నాతో పాటు, ఈ పాకే. ఈ అమ్మాయి మళ్ళీ హీరోయినా ఇంకేమన్నా మీ అంటే అంటే ఐ మీన్ టు ఆస్క్ యు ఆఫీస్ హీరోయినా అంటారు కదా? అది యాక్చువల్గా ఆ సినిమా మనది కాదు ప్రొడక్షన్, ఈ సినిమా చేసిందనే వాళ్ళు అందులో పెట్టారు. ఓ అంటే మీరే ప్రొడ్యూసర్ ఆ హీరోయిన్? యాక్చువల్ సంజన ఉంది కదా, సంజన నాకేం తెలుసు సార్, మీరు భలే ఉన్నారు. సంజన గలరా అని అందరికి తెలుసు. అవునా? అమ్మాయి కూడా కన్నడ అమ్మాయి. అచ్చా అచ్చా. మనకి బుజ్జిగాడి సినిమాలో చేసింది ఆ అమ్మాయి కూడా ఉంది అందులో. 2 హీరోయిన్లు, అందులో మణిశంకర్ అనే టైప్. కానీ 2 హీరోయిన్లు ఈ అమ్మాయిని పెట్టమని చెప్పి ఇందులో ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఒక హీరోయిన్, ఆ అమ్మాయి ఒక హీరోయిన్. అట్లా కొంచెం అంటే అటు నార్త్ కి ఇటు సౌత్ కి అట్లా మార్కెటింగ్ అవుతుంది. అదే మన లెక్క అది. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా మనం అది చూసుకోవాలి కదా. 4 లాంగ్వేజ్ల నుంచి 4 తీసుకొచ్చి ఉమ్మడిగా చేసి ఒక సినిమా చేయటం, 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం అంతే బస్. సో నెక్స్ట్ సాయుధ పోరాటం చేస్తున్నారు మీరు. మీరు ఇంకే పోరాటం, మీరు ఏదో పోరాటం చెప్పారు మామూలు ఫ్యామిలీ స్టోరీయా? అంటే అన్ని రకాలు ఉంటుంది. నేను కమర్షియల్ డైరెక్టర్ని, కమర్షియల్ గానే చేయాలి. ఎందుకు మళ్ళీ మీరు తెలుగుకి వచ్చారు? అక్కడ ఎందుకు ఏంటి అది గోలా? సరే ఇప్పుడు అప్పుడు వాళ్ళు రమ్మని పిలవలేదు, పోయారు, వెళ్ళాను, ఉండమని అక్కడ వాళ్ళకి నచ్చింది, ఉన్నాను. ఇక్కడ మళ్ళీ వీళ్ళు కావాలనుకున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎంతకాలం మళ్ళీ జర్నీ చేస్తున్నా తెలియదు, మళ్ళీ ఇక్కడ తంతే ఎక్కడికి వెళ్తానో తెలియదు. వాళ్ళు ఫీల్ అవుతారు కదా సార్ భోజ్పురి వాళ్ళు? మావకుండా చెయ్యాలి మరి, వాళ్ళు ఎవరిని ఫీల్ అవ్వకుండా. ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నప్పుడు ఇంకా ఫీల్ అవ్వరు కదా. ఇప్పుడు వాళ్ళని పెట్టి భోజ్పురి చేసినప్పుడు మన ఆర్టిస్టులు చాలా కాస్ట్లీ అయిపోయారు ఇక్కడ. మనం ₹1,00,000 ఇచ్చే ఆర్టిస్ట్ కి అక్కడ 10,000 ఇస్తే ఎక్కువ చేస్తారు, కలిసి వస్తుంది. బడ్జెట్ చెప్తున్నాం. మన వాళ్ళు ఏంటంటే పెద్ద సినిమాలే మన ఆర్టిస్టులు ఇప్పుడు భరించగలుగుతారు. చిన్న సినిమాలు అసలు మంచి ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుందామంటే తాహత లేకుండా పోయింది ప్రొడ్యూసర్కి. యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం అది. సరే మనకి అక్కడ అతనికి ఏదో కమెడియన్ తీసుకొచ్చేద్దాం, ఆయన ఏదో రోజుకు ₹1,00,000 అడుగుతున్నారు. సత్యన్న గారు మనోళ్ళే కదా, ఆ క్యారెక్టర్ ఆయన బ్రహ్మాండంగా ఉంటాడు. సత్యన్న గారు మీరు ఏదో అడ్జస్ట్ చేసుకొని మాకు సినిమా చేయాలి, మంచి మనసు చేస్తారు, ఆ లైఫ్ ఏదో మీకు ఇస్తే హ్యాపీ కదా మాకు, మీరు పైకి వస్తారు. తర్వాత మీరు ₹2,00,000 అడుగుతారు, అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని ఎత్తుకోవాలి. అదే నేను అన్నాను, అడగకపోతే ఎలా బ్రతుకుతాం? రోజు రోజు ఎదగాలి కదండి. అట్లా సార్ మీరు మా లైవ్కి వచ్చిన మా టైం కూడా అయిపోయింది. మీరు ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు అయిపోయింది అని టైమే తెలియలేదు. మీరు అలా చేశారు, మమ్మల్ని మాయ చేశారు. అదే సార్, మా ఆడియన్స్ కూడా బాగా చక్కగా మాట్లాడారు, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు, వాళ్ళ విషయాలు కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ. మీ సినిమా తప్పకుండా హిట్ కావాలి, సూపర్ డూపర్ హిట్ కావాలి, బిగ్ బ్రదర్ హిట్ కావాలి. మళ్ళీ ఆ తర్వాత 2 రోజులతో మా వదిన తీసుకురావాలి. వాళ్ళ వదిన బిగ్ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ప్రేయసిని అంతే ఎగ్డే గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేస్తాం. అంతే, ఆవిడ మా అందరికంటే బాగా మాట్లాడుతుంది. నో ప్రాబ్లం, మీరు నేను ఆవిడ మాట్లాడుతున్నాను, నేను ఆవిడ ఆడియన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. రేపు మళ్ళీ కలుసుకుందాం.